మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హాట్ కమెంట్స్ చేశారు. తన ఫోన్ హ్యాక్ చేసి రాజకీయంగా భౌతికంగా అంతమొందించాలని చూస్తున్నారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు ఫిర్యాదు చేశానని, సమగ్రంగా విచారించాలని కోరానన్నారు. తనకు వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వమూ లేదన్న ఆయన రాజకీయంగా తనను ఎదుర్కోలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తన ఫేస్బుక్ ను హ్యాక్ చేసి నగ్న వీడియో లింకులు పంపుతున్నారన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తుదముట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయనే దానికి నేటి ప్రొద్దుటూరులో ఒక వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది. ఒక 20 రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు 50 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు. 50 లక్షల రూపాయలు 1/4 అమౌంట్ కూడా చెల్లించినారు. 20 రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు, రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు, నా వాట్సాప్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, నా మొబైల్లో ఉండే ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు, ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు, ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట, ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు 50 లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని 1/4 చెల్లించినారు. పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే, రాజకీయంగా తుదముట్టించాలనే, సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే, లేకుంటే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య.